Hi students, how are you beta? All of you, good morning. Okay, completed your playings? Okay, we are to discuss today. Today we discuss about grammar, and we have to learn about grammar, and we have to discuss about nouns, type of nouns. Okay, Nana? Let's start. Nouns are naming words. నౌన్స్ అంటే ఏంటన్నా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దేంట్లో డిస్కస్ చేసాం? ఆర్టికల్స్లో డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద నౌన్స్ అండ్ వాట్ ఆర్ ద ఓవెల్స్. ఓవెల్స్ మీన్స్ AEIOU అండ్ రిమైనింగ్ అండ్ నౌన్స్ ఆల్సో వి డిస్కస్. వాట్ ఈస్ ద నౌన్స్? నౌన్స్ ఓన్లీ పర్టికులర్లీ నేమింగ్ వర్డ్స్. ఏవైతే ఉన్నాయో పేర్లు, యానిమల్ పేర్లు, థింగ్స్ పేర్లు అండ్ పర్సన్ పేర్లు. లైక్ ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ పర్సన్ అండ్ యానిమల్స్, థింగ్స్. ఏంటి నేమింగ్ నౌన్స్? ఇవన్నీ పేర్లు, మనుషుల పేర్లు కానీ, యానిమల్ పేర్లు కానీ, థింగ్స్ పేర్లు కానీ. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ టేక్ ఆఫ్ ద పర్సన్. పర్సన్ నేమ్స్ వాట్? గర్ల్, బాయ్, రాము, రవి, like that. Okay, and uncle, child. Okay, next cousin, I mean relationship, cousin. And next one, doctor, students, like doctor, students. Okay, student. These are all naming words. Okay, next places, animals. Dog, cat, cow. Okay, next pigeon means what? Pigeon, peacock, like that. Okay, some animals is here. And some more things. Things means vastulu. Book, pencil, pen. Okay, toy, bag, chair, table, like. Okay, these are all things. And places also, places names also. Okay, places. Nouns means person name and person, animals, things, places are naming words. వాటి యొక్క పేర్లు అలాంటివి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్లేసెస్. స్కూల్, ఓకే, స్కూల్, పార్క్, సిటీ, ఓకే, హాస్పిటల్, bank, like these are all nouns. Examples: nouns means naming of the bird, persons, animals, things, places. Examples చూసాం కదా. పర్సన్స్ లో గర్ల్, బాయ్, రాము, రవి, అంకుల్, చైల్డ్, కజిన్, డాక్టర్, స్టూడెంట్స్. యానిమల్స్: డాగ్, క్యాట్, కౌ, పిజియన్, పికాక్. ఎనీ యానిమల్ నేమ్. థింగ్స్: బుక్, పెన్సిల్, పెన్. ఓకే, toy, bag, chair, table. Some anything things. Place, anything things names. Places. Now we have to discuss places. School, park, city, hospital, bank. These are all naming words of the nouns. Understand, guys? Okay, let us we discuss types of nouns. Okay, let us we discuss different types of nouns. First one, common noun. What is that? Common noun. What is the common noun? Actually is word given in the common word. Every person, thing are same kind. Okay, every person are thing. Every person are thing of the same kind. Same ga untai. ఓకే, అండర్స్టాండ్? ఇఫ్ ఎనీ గివెన్ కామన్ నౌన్, కామన్ టు ఎవ్రీ అంటే ప్రతి ఒక్కరికి కూడా, పర్సన్కి కానీ థింగ్స్ కానీ సేమ్ కైండ్గా ఒకే విధంగా ఉన్న వాటిని కామన్ నౌన్ అంటారు. అంటే కామన్ నౌన్ సేమ్ కైండ్ అంటే ఏంటి? కామన్ నౌన్స్ మీన్స్ వాట్? ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ద సేమ్ కైండ్. పర్సన్స్లో కానీ థింగ్స్లో కానీ సేమ్గా కనిపించే క్వాలిటీస్ కానీ, సేమ్ లైక్ సమ్ క్యారెక్టర్స్ కానీ సేమ్గా ఉండేవన్నీ కూడా ఒకే విధంగా కనిపించే వాటిని కామన్ నౌన్స్ అంటారు.
ఓకే, కామన్గా కనిపించే మెసేజ్ ప్రతి ఒక్కటి కూడా. ఓకే, నెక్స్ట్ అంటే after we discuss proper noun. What is the proper noun? Specifically we have to, particularly specifically we have to mention. Okay, it means about particularly or specific thing. ప్రత్యేకమైన స్పెసిఫిక్ థింగ్ ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాం. ఇది దీనికి మాత్రమే గొప్పది. ఎవరెస్ట్ అనేది ఒకటే ఎవరెస్ట్ శిఖరం లాంటిది. మన దానికి ఆ కొండకు సంబంధించిన పేరు మాత్రమే అది స్పెసిఫిక్గా ఎవరెస్ట్. ఓకే, అట్లాంటిది స్పెసిఫిక్గా మెన్షన్ చేసే వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు అనమాట. ఓకే, వాట్ ఈస్ దట్ అబౌట్ పర్టికులర్లీ స్పెసిఫిక్ థింగ్ ఆర్ పర్సన్ to mention the specific. Okay, specific. For example ఏమిద్దాం? జపాన్ is a fast growing country. Country is the common noun. అవునా? కంట్రీ ఈజ్ ద కామన్ నౌన్. ఇట్స్ కామన్ నౌన్. కామన్గా అన్నిటినీ మనం కంట్రీ, అనేక దేశాలు ఉంటాయి. సో అన్నిటినీ కూడా కంట్రీకి, ఈ దేశమా భారతదేశం, దిస్ ఈజ్ అవర్ కంట్రీ. సో అట్లాగా కామన్ నౌన్. స్పెసిఫిక్గా ఈ దేశాన్ని మాత్రమే చెప్పాం. ఓకే, ఒక్క దేశాన్ని మాత్రమే, ఈ దేశాన్ని మాత్రమే చెప్పాం. సో దిస్ ఈజ్ ప్రాపర్ నౌన్. మనం ఇండియా అని చెప్పలేదు, అండ్ చైనా అని చెప్పలేదు, సంథింగ్ లైక్ ఇంకా అదర్ కంట్రీ నేమ్ చెప్పలేదు. జపాన్ అని స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేసాం కాబట్టి వీ హ్యావ్ టు మెన్షన్ జపాన్. సో దిట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ఓకే, స్పెసిఫిక్లీ వీ హ్యావ్ టు మెన్షన్ హియర్ జపాన్. సో కంట్రీ అనేది కామన్ నౌన్. సో ఎవ్రీ కంట్రీని మనం కంట్రీ అని పిలుస్తూ ఉంటాం. సో దట్ ఈస్ కామన్ నౌన్. ఓకేనా? డూ యూ అండర్స్టాండ్ గైస్ వాట్ ఈస్ ఇట్? I tell here example, for example. And next, collecting noun. Okay, collecting noun. Let us, we have to discuss third one, collecting noun. What is the collecting noun? Collecting noun means used for collection. A collection or group is called collecting noun. Collective noun. I mean, కలెక్టింగ్ నౌన్ అంటే మనం కౌంట్ చేసేవి కానీ, గ్రూప్గా ఒక చోట గ్రూప్గా ఉన్న వాటిని మనం కౌంట్ చేస్తూ ఉంటాం. సో వాటిని మనం ఒక గ్రూప్గా కలెక్ట్ చేసి పెట్టడాన్ని, ఒక గ్రూప్గా ప్రొనౌన్స్ చేయడాన్ని, సో వాటిని కలెక్టింగ్ నౌన్స్ అంటారు. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? స్వామ్. గుంపు. స్వామ్ ఆఫ్ బీస్ అట్లాగా. నెక్స్ట్ ఫ్లాక్, మంద. ఓకే, నెక్స్ట్ హ్యాడ్. ఇట్స్ ఆల్సో సేమ్ లైక్ గుంపు, మంద లాగా అదే సేమ్ అర్థాలు వస్తాయి. సో ప్రైడ్. ఓకే, అంటే ప్రైడ్ మీన్స్ ఏ ప్రైడ్ ఆఫ్ లైన్ అంటే గర్వం కలిగింది అలాంటిది అనమాట. సో అట్లాగా గ్రూపుకు సంబంధించినవి, మంద, గ్రూపు అట్లాంటివి అనమాట. సో కలెక్టింగ్ నౌన్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ కలెక్షన్. Okay, that is called collecting noun. Understand guys? Different types of nouns here. First one, common noun. Common noun means country గురించి డిస్కస్ చేసేటప్పుడు దట్ ఈస్ ద జపాన్ కంట్రీ, దిస్ ఈజ్ ద చైనా కంట్రీ అని మనం కొన్ని దేశాల గురించి చెప్పుకుంటాం. దేశం అనేది అన్ని దేశాలకు సంబంధించింది. దేశం అనే మాట, కంట్రీ అనేది కామన్గా అన్నిటికీ వస్తాయి కాబట్టి కామన్గా వచ్చే వర్డ్స్లో. ఇప్పుడు బాయ్, గర్ల్. ఇప్పుడు బాయ్స్ అంటాం. బాయ్స్ అని ఏ బాయ్ అని చెప్తాం? రాము అంటే రాము అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాం. బాయ్స్ అంటే అక్కడున్న బాయ్స్ అందరూ వస్తారుగా. గర్ల్ అంటే అక్కడున్న గర్ల్స్ అందరూ వస్తారుగా. సో అట్లాగా కామన్గా వచ్చే వాటిని కామన్ నౌన్ అంటారు. అదేవిధంగా ప్రాపర్ నౌన్స్ మీన్స్ స్పెసిఫిక్గా చెప్పే వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. స్పెసిఫిక్గా నేమ్స్ మెన్షన్ చేయటం, థింగ్స్ నేమ్స్ మెన్షన్ చేయటం. అట్ ద సేమ్ వే జపాన్ ఈజ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ. సో ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ద కామన్ నౌన్, సేమ్ కామన్ నౌన్. At the Japan is the specific proper noun. Okay, specifically we have to mention here. Japan is the specifically we have to mention here. That is the proper noun.
Okay, next we have to say about collecting noun. Collecting noun or group is called collecting nouns. Collection of noun. Collection. దిస్ ఈస్ కలెక్షన్ ఆర్ గ్రూప్. కలెక్ట్ చేసేవి గ్రూపు, మంద, గుంపు, స్వాడ్ అనేవి గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ కాల్ కలెక్టింగ్ నౌన్. గుంపుగా పెట్టి చెప్పే ప్రొనౌన్స్ చేసే వాటి గురించి, చెప్పుకునే వాటి గురించి మనం కలెక్టింగ్ నౌన్స్ అంటారు. ఓకే, కలెక్ట్ చేసి చెప్పే వాటి గురించి, చెప్పుకున్న వర్డ్స్ గురించి కానీ, థింగ్స్ కానీ, సెంటెన్సెస్ కానీ, సో వాటి మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు వస్తాయి అన్నమాట. అండర్స్టాండ్ గైస్? ఓకే, దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ నౌన్స్.